shop also. Happy farewell to all. So compared to the other school, నేను ఫస్ట్ చెప్పాల్సుకుంది అది కంపేర్ టు ద అదర్ స్కూల్స్ మనకి పేదవాళ్ళకు కూడా ఐఐటి అందించాలనే ఉద్దేశంతో మనకు రెగ్యులర్ ఫీజుల్లోనే 1000-2000 మాత్రమే తీసుకొని మనకు ఐఐటి అందిస్తున్నటువంటి ఏకే సార్ గారికి అందరూ కూడా క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ విషయానికి వస్తారకే కీర్తన, నేను 2018లో ఈ స్కూల్కి వచ్చినప్పుడు కీర్తన అప్పుడు 2nd క్లాస్, అంటే తనతో నాకు 8 years అన్నట్టు, మినిమం 8 years జర్నీ అన్నట్టు. సో మీరందరినీ కూడా మీరు చూస్తూనే ఉన్నాను, ఒక్కొక్కరు ఎలా చదువుతున్నారు ఏంది అనేది. సో డైలీ కూడా మనకు మంచి మేనేజ్మెంట్ ఉంది మనకి, ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనకు స్లిప్ టెస్ట్లు రాస్తున్నారు, మీరు డైలీ ఒక లెసన్ అయిపోగానే. థ్యాంక్ యూ సార్. అసలు అది నేను అసలు మనకు లాస్ట్ ఎప్పుడైనా నేను చదువుకున్నటువంటి 10th క్లాస్లో లాస్ట్ 2 months మాత్రమే ఆ టైం టేబుల్ అనేది ఉపయోగించి చదువుకోవడం అనేది జరిగింది. కానీ స్టార్టింగ్ నుంచి మనకు టైం టేబుల్ ఇచ్చి స్టార్టింగ్ నుంచి డైలీ స్లిప్ టెస్ట్లు పెట్టుతున్నారు. సో అది చాలా గొప్ప విషయం అండి. మనం ఎంత చదివినాం అనేది కూడా మన ప్రజెంటేషన్లోనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత మంచి ప్రజెంటేషన్ చేస్తే అన్ని మార్కులు వస్తాయి. సో మేము అదే ఎదురు చూస్తున్నాం, మీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మీ మార్కులు వస్తే మేము దాన్ని ఒక సెలబ్రేషన్ లెక్క చేసుకుందామని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఓకే, అలానే 9th క్లాస్ వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీరు 10th క్లాస్ రాబోతున్నారు. థ్యాంక్ యూ అండి.